ఉండవలెననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత కీలకమైన విషయం అండి. ఏక మనస్సు, ఏక తాత్పర్యం, ఏక భావం. మీరు మాట్లాడేటప్పుడు ఒక్క భావంతో మాట్లాడాలి, ఏక మనస్సు కలిగి ఉండాలి, ఏక తాత్పర్యం, ఒకటే అర్థం కలిగి ఉండాలి. ఇలా మీరు ఉండండి అని మిమ్మల్ని వేడుకోవాల్సి వచ్చింది. అంటే కొరింథీ సంఘంలో కక్షలు ఏర్పడ్డాయి. ఒకరంటే ఒకరికి నచ్చదు, ఒకరి ప్రవర్తన అంటే ఒకరికి నచ్చదు. సైతాను చిచ్చు పెట్టాడు. అపవాది తంత్రములు మనము ఎరుగని వారము కాము అన్న వచనం దగ్గర నేను ఎవరినైనా క్షమించి ఉంటే అపవాది మనల్ని మోసగించకుండునట్లు అందరి ఎదుట క్షమించి తిని అన్నాడు. ఆ తర్వాత అన్నాడు అపవాది తంత్రములను మనం ఎరుగని వారము కాము అని. తెలుసా వచనం ఎక్కడుందో? 2 కొరింథీ 2వ అధ్యాయం 10వ వచనం. అదిగో కొరింథీ సంఘానికి రాశాడు. చదువునానా. మీరు దేని గూర్చి అయినను ఎవరిని క్షమించుచున్నానో నేనును వాడిని క్షమించుచున్నాను. నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచుకున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములు మనము ఎరుగని వారము కాము. గమనించాలి. ఎందుకు ఈ మాట చెప్పాడు? సాతాను తంత్రాలు కొన్ని ఉన్నాయి. ఆ సాతాను తంత్రాల్లో ఒకటేంటంటే పరిశుద్ధులు ఏక మనస్కులై ప్రార్థించకుండా, ఏకభావం, ఏకతాత్పర్యము, ఏకీభవించి మొర్ర పెట్టకుండా వాళ్ళ మధ్య చిచ్చు పెట్టేటువంటి పని దురాత్మలు సైతాను చేస్తాడు. దురాత్మలు చేస్తాయి, సైతాను చేస్తాడు. ఏం లేదు, సింపుల్. అహాన్ని రెచ్చగొడతాడు. ఒకరి పద్ధతి ఒకరికి నచ్చకుండా చేస్తాడు. ఒకరినొకరు మనసులో హీనపరుచుకునేటట్టు, అసహించుకునేటట్టు వాడు కుట్ర చేస్తాడు. మళ్ళీ వీళ్ళు పరిశుద్ధులు కలిసి ప్రార్థన చేస్తారు, కానీ ఒకరే చాలు. ఇక వాళ్ళు ఏకీభవించి అడిగితే చేస్తానన్నాడు, కానీ ఏకభావం లేకుండా, ఏక మనసు లేకుండా వాళ్ళు అడిగినా అది దేవుని దగ్గరకు చేరదన్న సంగతి సైతానుకు తెలుసు. ఈ విధంగా మన మనసులో ఏకాత్మ, ఏకభావం లేకుండా చిన్న ట్రిక్తో మన ప్రార్థనలో దేవుని సన్నిధికి వెళ్లకుండా, మనం దేవుడి దగ్గర నుంచి పొందగోరే అద్భుతాలు పొందకుండా మనల్ని పాడు చేయడానికి సాతాను కుట్ర బన్నుతాడు. అందుకే ప్రభు చెప్పాడు, నీవు భూమి మీద దేన్ని బంధించుదువో నేను దాన్ని బంధింతును అనలా. మీరు బహువచనం వాడాడు. మీరు ఏకీభవించి ఏది బంధిస్తారో అది బంధిస్తాను, ఏది విప్పుతారో అది విప్పుతాను. ఏకీభవించి మీరు 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 అబద్ధాలు ఆడకుండా మనం నిజం ఒప్పుకుందాం. కుటుంబ ప్రార్థన